నీకు ఒక ఉన్నత లక్ష్యం ఉంటే నువ్వు ఒక అసాధారణ పథకం రూపొందిస్తావు. నీ ఆలోచనలు తమ ప్రతిబంధకాలను తెంచుకుంటాయి. నీ మనస్సు అన్ని పరిమితులను అధిగమిస్తుంది. నీ చైతన్యం అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది. నువ్వొక నవ్య అద్భుత ప్రపంచంలో నిలబడతావు. నీలోని అన్ని శక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు ఒక్కసారిగా మేల్కొంటాయి. నువ్వు కలలో కూడా ఊహించనంత ఉన్నతుడిగా నీకు నువ్వు దర్శనమిస్తావు. ఈ కొటేషన్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే గ్రంథంలో రాబిన్ శర్మ గారు తెలియజేసిన కొటేషన్. మనం ఈ కొటేషన్ నుండి ఈ వారం విజయానికి కావలసిన 5 మెట్లను తెలుసుకుందాం. దానిలో మొట్టమొదటి మెట్టు, మీకొక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. జీవితంలో మీరు గెలవాలి అంటే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలను బట్టి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా, లేదా లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే శక్తి సామర్థ్యాలు అనేవి వస్తాయా అంటే, ఇప్పటిదాకా ప్రపంచంలో గెలిచిన చాలామంది నిరూపించింది ఏమిటి అంటే, మనం ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకుంటే దానికి తగ్గ శక్తి సామర్థ్యాలు వాటంతట అవే రావటం అనేది జరుగుతుంది. ఆ లక్ష్యం పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే 100% దానికి కావలసిన శక్తి సామర్థ్యాలను, దానికి కావలసినటువంటి మిగిలిన అన్ని అంశాలను కూడా నువ్వు సాధించుకోగలుగుతావు. ఇక రెండవ అంశం, నువ్వు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించాలి అనుకుంటే ఒక పథకం, ప్రణాళికను రూపొందించాలి. నువ్వు ప్రణాళిక వేసుకోవడంలో విఫలమైతే విఫలం కావటం కోసమే ప్రణాళిక వేసుకున్నట్లు అనే విషయాన్ని మరిచిపోకు. ఈ పథకాన్ని నువ్వు రూపొందిస్తే నీకు కావలసినటువంటి వనరులు వాటంతటవే రావటం జరుగుతుంది. నువ్వు బలంగా కోరుకో, నీకు కావలసినవన్నీ కూడా ప్రకృతి సమకూరుస్తుంది. యుద్ధానికి నువ్వు సిద్ధమైతే ఆయుధాలు వాటంతటవే వస్తాయి అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. నీకు కావలసింది ఏమిటి అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తయారు చేయి. ఆ ప్రణాళిక పట్ల నీకు చిత్తశుద్ధి ఉండాలి. 600 అమలు చేయాలి అనేటటువంటి తపన, కసి నీలో ఉన్నట్లయితే నీ యొక్క ప్రణాళికకు కావలసినటువంటి అన్నీ కూడా ప్రకృతి సమర్పిస్తుంది, సమకూరుస్తుంది. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, నీ సంకల్పం గనుక వజ్ర సంకల్పం అయితే ప్రపంచమంతా కుట్ర పన్నుతుంది నిన్ను నీ లక్ష్యం వైపు తీసుకువెళ్ళడానికి అని చెప్పి. సో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, మనం ఒక ప్రణాళికను తయారు చేస్తే ఆ ప్రణాళిక పట్ల మనకి నిబద్ధత ఉంటే ఏవైనా మీరు సాధించగలరు. మీ మనస్సుకున్నటువంటి అన్ని పరిమితులను కూడా మీరు తొలగించుకోవాలి. మనస్సు ఒక మంచి సేవకురాలు, ఘోరమైనటువంటి యజమాని అనే విషయాన్ని మర్చిపోకండి. మనం మన మనసుకి కానీ మన బ్రెయిన్కి కానీ మనం ఏ విధమైనటువంటి శిక్షణ ఇచ్చామో దాని ఆధారంగానే అది పనిచేస్తుంది. ఉదాహరణకు చూడండి, మనకి 6 ప్యాక్ కావాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, రోజు కూడా మనం రన్నింగ్ చేయటం, వివిధ రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేస్తే ఏ విధంగా అయితే మన యొక్క శరీర ఆకృతి మారుతుందో అదేవిధంగా మనం మన యొక్క బ్రెయిన్కి కూడా శిక్షణ ఇచ్చినట్లయితే బ్రెయిన్ కూడా మారడం జరుగుతుంది. మన శరీరంలో మిగిలిన అవయవాలు ఏ విధంగా అయితే శిక్షణ ద్వారా మారతాయో అలాగే బ్రెయిన్ కూడా మన శరీరంలో ఒక అవయవమే, అది కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మారుతుంది. మనం దానికి పెట్టే ఆహారం, మనం దానికి ఇచ్చేటటువంటి శిక్షణ ఆధారంగానే అది మనకి సేవకురాల్లా ఉండాలా, యజమానిలా ఉండాలా, మనం చెప్పింది వినాలా, అది చెప్పింది మనం వినాలా అనేది ఆధారపడి ఉంటుందండి.
సో ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే బ్రెయిన్కి ఆహారం పెట్టడం ఏమిటి, బ్రెయిన్కి శిక్షణ ఇవ్వటం ఏమిటి. ఎస్, మీ బ్రెయిన్ మీ చేతుల్లో ఉంటే మీ మనసు మీ ఆధీనంలో ఉంటుంది. నువ్వు ఏం కావాలంటే అది చేస్తావు, అది ఏం చెబితే అది నువ్వు చెయ్యవు. సో దీనికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే మనం రోజు మంచి పుస్తకాలు చదువుతూ మంచి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే మన యొక్క ఆలోచనలు బాగుంటాయి, మన బ్రెయిన్ కూడా మంచి సూచనలు మనకిస్తుంది. అలా కాకుండా మన చెడు స్నేహాలు, చెడు పుస్తకాలు, చెడు విషయాలని మధ్య మనం జీవితాన్ని గడిపినట్లయితే మన ఆలోచనలు కూడా చెడు వైపే ఉంటాయి. నువ్వు దేన్నైతే నాటుతావో దాన్నే కోస్తావు. వంకాయ విత్తనాలు నాటి బీరకాయలు కావాలంటే రావు, బీరకాయ విత్తనాలు నాటి బెండకాయలు కావాలంటే రావు. సో నువ్వు నీ బ్రెయిన్కి ఏ ఆహారం ఇస్తున్నావు, మంచి విషయాలన్నింటినీ కూడా బ్రెయిన్కి పంపిస్తే నీ బ్రెయిన్ మంచిగా ఆలోచిస్తుంది, నువ్వేదైనా సాధించగలవు అనేటటువంటి నమ్మకాన్ని ఇస్తుంది. లేని పక్షంలో అది నిన్ను ఒక బానిసలా చేసుకుని ఆడిస్తూ ఉంటుంది. ఏ ఆప్షన్ తీసుకుంటావు అనేది నీ ఇష్టమే. మన ముందు ఏముంది, మన వెనుక ఏముంది అనేది కాదు, మనలో ఏముంది అనేదే ముఖ్యం. మన ఆలోచన ఏమిటి, మన బ్రెయిన్ మనకి ఏ విధంగా సహకరిస్తుంది అనేదే అతి ముఖ్యమైనటువంటి అంశం అండి. సో మీ బ్రెయిన్ని కరెక్ట్గా ట్రైన్ చేయండి, మంచి విషయాలు దానికి ఇవ్వండి, మీరు ఏం కావాలంటే అది సాధించగలరు. ఇక 4వ అంశం, నీ జీవితపు సరిహద్దులను చెరిపేయి. ఎస్, నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను అనేటటువంటి సరిహద్దులన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి సరిహద్దులే. ఈ జీవితపు సరిహద్దులను దాటి ఆలోచించడం మొదలుపెట్టు. నువ్వేదైనా సాధించగలవు అనేటటువంటి నమ్మకంతో నువ్వు ఏ పనైనా మొదలుపెట్టు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ జీవితపు సరిహద్దులన్నీ నేను పెట్టుకున్నవే అనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు అసాధ్యము అనేది ఒక అబద్ధం అని నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. నువ్వు పెట్టుకున్నటువంటి సరిహద్దులన్నీ నీటి మీద రాతలు అనే విషయం నీకు అర్థమవుతుంది. కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితపు సరిహద్దులను ఇప్పటిదాకా మీ బ్రెయిన్కి మీరు పెట్టుకున్నటువంటి పరిధులను పగలగొట్టండి. చాలా ఉన్నతంగా ఉత్తమంగా ఆలోచించండి. ఏదైనా సాధించగలను అనే పాజిటివ్ థింకింగ్తో అడుగులు వేయండి, ఏదైనా మీరు సాధించగలరు. ఇక ఈ విజయానికి 5 మెట్లలో చివరి మెట్టు ఏమిటి అంటే నిన్ను నువ్వు గౌరవించుకో. నిన్ను నువ్వు గౌరవించుకుంటే నీ ఆత్మ గౌరవం పెరుగుతుంది, నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నీ మీద నీకున్నటువంటి నమ్మకం పెరుగుతుంది. నువ్వు చేసిన ప్రతి మంచి పనికి కూడా నిన్ను నువ్వు పొగుడుకో. ఈరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలనుకున్నావు, నిద్ర లేచిన తర్వాత అప్రిషియేట్ చేసుకో. ఎస్, నేను అనుకున్న సమయానికి నిద్ర లేచాను అని చెప్పి. నువ్వు చేసిన ప్రతి చెడ్డ పనికి, ప్రతి తప్పుకి కూడా విశ్లేషించుకో. ఎస్, నేను తప్పు చేశాను అనే విషయాన్ని అంగీకరించు. దీనివలన ఇప్పుడు జరిగే నష్టాలు, భవిష్యత్తులో జరిగేటటువంటి నష్టాల పట్ల ఒక అవగాహన ఏర్పాటు చేసుకో. ఇలాంటి తప్పు మరోసారి చెయ్యకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకో. అప్పుడు నీ మీద నీకు గౌరవం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే తప్పుని అంగీకరించావు అని చెప్పంటే, మరోసారి ఆ తప్పుని చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నావు అంటే నువ్వు చాలా ఉన్నతంగా ఉత్తమంగా ఆలోచిస్తున్నట్లు లెక్క. కాబట్టి ప్రతి విషయంలో నిన్ను నువ్వు గౌరవించుకోవటం చేస్తే నువ్వు ఎక్కడా కూడా ఆగే పరిస్థితి ఉండదండి. నీ కుటుంబంలో నీ గౌరవం పెరుగుతుంది, సమాజంలో నీ గౌరవం పెరుగుతుంది, నీ పట్ల నీ గౌరవం విపరీతంగా పెరుగుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే తప్పు చేయడానికి నీ మనసు అంగీకరించదు కాబట్టి. సో విద్యార్థులారా, ఈ 5 మెట్లను మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. అద్భుతమైన విజేతగా మీరు తయారు కావటం జరుగుతుంది. మీరంతా అద్భుతమైన విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. విజేతల కలిగిన దేశంగా భారత్ను మనమంతా కలిసి తీర్చిదిద్దుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.